ఓం నమ శివాయ. ఈయననే మా సీనన్న కుంభమేళకు వస్తామని ఫోన్ చేశాడు. ఓకే అన్నాను. అందరం వెళ్తున్నాము. వీళ్ళ బామ్మర్దులు ఇంకో ఇద్దరు యాడ్ అవుతారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సో ఫ్రెండ్స్, కమాన్. ఫ్రెండ్స్, వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి 3:40కి జబల్పూర్ ఎక్స్ప్రెస్ అని ఇది ఎక్కితే ప్రయాగ వెళ్తాం మనం వరంగల్ నుండి. నిన్న రాత్రి బయలుదేరాం సికింద్రాబాద్ నుండి వరంగల్ వచ్చాం. వరంగల్ నుండి ఇప్పుడు తెల్లవారుజామున ట్రైన్ ఉంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం చాలా చలిగా ఉంది. స్టార్ట్ అయింది, ఇక బయలుదేరింది ట్రైన్. చాలా బాగుంది ట్రైన్ జర్నీ. నాకెంతో కూడా సంతోషంగా ఉంది కుంభమేళకు వెళ్తున్నందుకు. ఇక్కడ కంపార్ట్మెంట్ అంతా కూడా భక్తులతో నిండిపోయింది. ఇక్కడ గురువులు, సాధువులు, యోగులు అందరూ కూడా ప్రయాణిస్తున్నారు ఈ స్పెషల్ ట్రైన్లో. మేమందరం కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, వీఆర్ ఎంజాయింగ్ ది లాట్ ఆఫ్. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నాము. చాలా బాగుంది రైల్వే స్టేషన్. ఇక్కడ అంతా కూడా చాలా చలిగా ఉంది. వీడియో నారా హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర. నడు. రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాక అక్కడ నుండి ఆటోస్ ఉంటాయంట. మాకు కూడా తెలీదు. వెళ్తున్నాము. చూడండి ఎంత పబ్లిక్, విపరీతమైన పబ్లిక్ నడుచుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, త్రివేణి సంఘానికి వెళ్ళడానికి ఆటో తీసుకున్నాము. ఇక్కడ ఆటోలో బయలుదేరాము. మనిషికి 50 రూపాయలు తీసుకుంటుండే. కానీ త్రివేణి సంఘానికి దగ్గరగా, ఆ నది తీరానికి దగ్గరగా దించుతాడు అనమాట. 2 కిలోమీటర్స్ నడిచినాక ఈ ఆటో తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాము. మీరందరూ కూడా చూడండి. వీఆర్ సో హ్యాపీ టు లైక్ దిస్ జర్నీ. ఈ మహా కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళని స్నానం ఆచరించడానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలని ఇక్కడ అందరూ భక్తులు కూడా విశ్వసిస్తున్నారు. So friends, we are so lucky. Now we are seeing the Kumbh Mela. హర హర మహాదేవ, శంభో శంకర అంటూ ఈ ప్రాంతమంతా కూడా మారుమ్రోగుతుంది శివనామ స్మరణతో. సామాన్యమైన భక్తులతో పాటు ఇక్కడ నాగసాధువులు, గురువులు, సిద్ధులు అందరూ కూడా కుంభమేళలో పవిత్రమైన స్నానం ఆచరిస్తున్నారు. వీళ్ళంతా కూడా లక్షల్లో ఎక్కడి నుండి వస్తారో తెలియదు, కానీ ఒకేసారి బయటకు వస్తారు. కుంభమేళలో స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారో ఎవరికి. ఈ నదీ తీరం మీద వంతెనను నిర్మించారు గ్యాస్ పైపులతోని.
ఈతల గట్టు నుండి అవతల గట్టుకు వెళ్ళొచ్చు. అక్కడ సెక్టార్ నెంబర్ 1, 2, 3 అలా 30, 35 సెక్టార్ నెంబర్స్ ఉన్నాయి. ఋషులు, గురువులు, అక్కడ మఠాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా నివాసం ఏర్పరచుకొని భజనలు అవి చేస్తున్నారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర పరమేశ్వర. కనికలవారిని రాసిన గంగావతరణం గుర్తొస్తుంది. అదే అదే గంగా కరుణాంతరంగా దివి నుండి దిగి వచ్చిన పాపము కడుగంగా, రంగని పాదాల కింద పుట్టిన ఈ గంగా, లింగని తల మీదికెట్లు పార విచిత్రంగా. అదే అదే గంగా కరుణాంతరంగా దివి నుండి దిగి వచ్చను పాపము కడుగంగా. ఈ కుంభమేళలో మీరందరూ స్నానాలు చేసుకోండి, పవిత్రులం అవుదాం. మళ్ళా 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళలో పవిత్రమైన స్నానం చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ ప్రయాగ్రాజ్కి దేశం నలుమూలల నుండి 2500 స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయని సమాచారం ఇక్కడ తెలిసింది. మనం భారతీయులమైనందుకు, ఈ సనాతనమైన ధర్మంలో పుట్టినందుకు మనమందరం చాలా గర్వించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, ఈ నదీ తీరం అటువైపుకు బ్రిడ్జ్ చేశారు గవర్నమెంట్. ఫ్రెండ్స్, ఇది జబల్పూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మాకు డైరెక్ట్ సికింద్రాబాద్కి ట్రైన్ ఉంది. ఇంకో 1 అవర్లో సికింద్రాబాద్ ట్రైన్ ఇక్కడ నుండి మాకు రిజర్వేషన్ ఉంది. జబల్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాం. ఇంకో 1 అవర్లో రైల్వే స్టేషన్ వెళ్ళాలి. విపరీతమైన చలి ఉంది ఇక్కడ. అబ్బా, చలి చలి చలి, వామ్మో, అసలు బయట తిరగలేము, ఇంత చలి ఉంది. ఫ్రెండ్, ఈ ట్రైన్ యూపీ నుండి మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర నుండి తెలంగాణకు ఎంటర్ అవుతుంది. ఆ మధ్యలో మధ్యప్రదేశ్లో ఎంత సూపర్ అడవి ప్రాంతం నుండి బయలుదేరుతుంది ఇది. అంటే ట్రైన్ గృహాల్లోంచి పెద్ద ఎత్తైన కొండల నుంచి చూడండి ఎంత సూపర్ ఉందో. అడవి ప్రాంతం అన్నమాట. ఈ ట్రైన్ ప్రయాణం మాకు గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఫ్రెండ్స్, వీఆర్ సో లక్కీ టు కుంభమేళా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరందరూ కూడా లైక్ చేయండి. చూడండి ఎంత బాగుందో అడవి ప్రాంతం అంతా కూడా. నేచర్ని ఆస్వాదిస్తూ ఈ యొక్క ట్రైన్ ప్రయాణం మాకు గొప్ప అనుభూతిని మిగిల్చింది. అలాగే కుంభమేళలో స్నానం చేసిన అందరం కూడా ఈ సనాతనమైన ధర్మానికి సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంకేముంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాలు పంచుకోవాలి, అవకాశాన్ని వినియోగించుకోవాలని మరీ విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.